ఇది వినండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయికి ఇష్టపడి పిచ్చిగా ప్రేమించింది అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య ఏదైనా ఆర్గ్యుమెంట్ జరుగో, లేకపోతే ఏదైనా గొడవ జరుగో, మిస్‌బిహేవ్ ఏదో జరుగో విడిపోయారు అనుకోండి. అబ్బాయి అనుకుంటాడు ఒక 10 నిమిషాల తర్వాత అదే వచ్చి మాట్లాడుతుంది కదా, మనం ఎందుకులే అనేసి అనుకుంటారు. ఆ అమ్మాయి ఏంటనుకుంటుంది తెలుసా, ఆ 10 నిమిషాలే బాధపడుతుంది, తర్వాత మర్చిపోద్ది. ఇదంతా ఒక పీడకల, ఒక కళ, అసలు ఎప్పుడు జరగలేదు అన్నట్టు అనుకుని మర్చిపోద్ది. అదే అబ్బాయి ఆ 10 నిమిషాలే కొంచెం నేను గొడవ పడిన అదే కదా వస్తుంది అనుకుని అప్పుడే సంతోషిస్తాడు. ఆ 10 నిమిషాల మట్టుకే ఉంటాడు. ఆ 10 నిమిషాల తర్వాత తన దగ్గర నుంచి కాల్ రాదు, తన్ని వైపు చూడదు, మాట్లాడదు. నువ్వెంత పిలిచినా అసలు అసలు ఇంతకు ముందంతా జరిగిందంతా ఒక మాయలాగా మర్చిపోమంటది అంతే. నువ్వు కూడా అలాగే మర్చిపోవాలి. ఒకవేళ మాట్లాడినా సరే ముందులా మాట్లాడదు, ఏదో ఉన్నావా లేదా బాయ్, హాయ్ బాయ్ అలాగా మాట్లాడుతుంది. ఇది ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేసారో చెప్పండి. అస్సలు నీకు దేకను కూడా దేకదు. వాళ్ళు ఈజీగా మర్చిపోతారు, ఈజీగా. మరి కొంత అంటే అందరి గురించి చెప్పను కానీ నాకు తెలిసినంత వరకు ఈజీగా మర్చిపోతారు, డెడ్ ఈజీగా మర్చిపోతారు. అబ్బాయిలు మట్టుగా 10 నిమిషాలు 20 నిమిషాలు ఒకరోజే ఏదో కొంచెం కోపంతో అదే వస్తుంది కదా మాట్లాడుతుంది, లేదా మనం కూడా కొంచెం కోపం చూసుకుని ఆ 2 రోజులే ఏదో బాధపడతాం, అంటే కొంచెం బాధపడం. తర్వాత నుంచి జీవితాంతం చచ్చిపోయినంత వరకు ఆ బాధ ఎప్పుడు మనతోటే ఉంటుంది. వాళ్ళైతే సింపుల్గా మూవ్ అయిపోతారు, నువ్వు మూవ్ అవ్వలేదు. నువ్వు పండు ముసలోడు అయిపోయినా సరే అది ఎప్పటికప్పుడు నీకు గుర్తు వస్తూనే ఉంటుంది. ఇదే నిజం.